Kumar, thank you for the updates. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ తో కొండా సురేఖ భేటీ అయితే ముగిసిపోయింది. అయితే కడియం శ్రీహరిపై మీనాక్షికి ఫిర్యాదు చేసింది కొండా సురేఖ. 4 పేజీల ఫిర్యాదు లేఖ కూడా ఇచ్చింది కొండా సురేఖ. ఇక సమన్వయం పాటించాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. కడియం శ్రీహరిపై 4 పేజీల ఫిర్యాదు లేఖను కూడా అందజేశారామె. ఈ భేటీలో కడియం శ్రీహరి తనను పదే అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులు సంయమనం పాటించాలని, చిన్న విషయాలను పెద్ద వివాదాలుగా మార్చుకోవద్దని సూచించినట్లు సమాచారం. ఇక పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని కూడా ఆమె సూచించినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ భేటయ్యారు. కడియం శ్రీహరిపై 4 పేజీల ద్వారా ఫిర్యాదును లేఖను కూడా అందజేశారామె. అయితే ఈ భేటీలో కడియం శ్రీహరి తనను పదే అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులు సంయమనం పాటించాలని, ఇక చిన్న విషయాలను పెద్ద వివాదాలుగా మార్చుకోవద్దని కూడా సూచించినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని కూడా ఆమె సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందిస్తాము షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే విత్ us. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. దైవానుగ్రహంతో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ మరెందరికూ ఆదర్శంగా నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి మందా కిరణ్ కుమార్. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. ఆ భేటీ కూడా ముగిసింది. ఇదే విషయం సంబంధించి కంప్లీట్ తాజా అప్డేట్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కొండా సురేఖ భేటీ ముగిసిపోయింది. అయితే ఆ భేటీలో ఆవిడ కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. చిన్న విషయాలను పట్టించుకోవద్దు, సంయమనం పాటించాలి అంటూ కూడా ఆవిడ సూచించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? ఎస్ బ్రాహ్మణి, ఇటు మంత్రి కొండ సురేఖ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఇప్పటికే అటు ఏఐసిసి పెద్దలకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడమే కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు 4 పేజీలతో కూడినటువంటి ఫిర్యాదు కాపీని అందించారు. అనంతరం ప్రత్యేక భేటీలో అనేక విషయాలు కులంకుశంగా చర్చించారు. అయితే ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ ఒక సీనియర్ నేత, రాజకీయ నేతగా, ఒక మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖకు కొంత నచ్చజెప్పే పనిలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అదే నచ్చ చెప్పినప్పటికీ కూడా కొంత సంయమనం పాటించాలి. మీలాంటి సీనియర్స్ పార్టీకి, ప్రభుత్వానికి అండగా ఉండాలి తప్ప చిన్న విషయాలను పెద్దగా చేసి భూతద్దంలో చూడకూడదంటూ కూడా కొంత నచ్చ చెప్పే ప్రయత్నం అయితే మీనాక్షి నటరాజన్ చెప్పినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో నన్ను అనవసరంగా ఒక మహిళలను చూడకుండా కొంత నన్ను క్రిటిసైజ్ చేసే విధంగా కడియం శ్రీహరి కావాలని పనిగట్టుకొని చేస్తున్నాడు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విషయాలను
లేవనెత్తి అనవసరమైనటువంటి తన శాఖలో ఏలు పెట్టి ఈ నన్ను ఇబ్బందులకు గురి చేయడాన్ని మాత్రం తాను తట్టుకోలేనని కులంకుశంగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇక ముందు అలాంటి జరగకుండా చూసుకునే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తాను తన స్థాయిలో చెప్తానని హామీ ఇచ్చిన పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగానైతే ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి కొండ సురేఖ అటు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన సమయంలో ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి ఒక మంత్రికి తెలియకుండా మంత్రి పేషీలో వెళ్లి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన నియోజకవర్గానికి సంబంధించి కమిషనర్ ను కలవడమే కాకుండా అక్కడ అధికారులను పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి అనంతరము నేను సమీక్ష సమావేశం నిర్వహించానని అధికారికంగా వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేయడంతో మీడియా కథనాలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొండ సురేఖ అనంతరము అది అటు ఏఐసిసి పెద్దలకు ముఖ్యమంత్రికి అయితే ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయము రాద్ధాంతమైంది. అయితే అది ఆ విషయాన్ని చిన్న విషయాలను పెద్దగా చూసి అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కూడా మరొకసారి కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయడంతో అయితే అటు కొండ సురేఖ నేరుగా ఇటు బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయింపుగా వచ్చినటువంటి ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి నాపై మాట్లాడము విడ్డూరం అంటూ కూడా తాను కూడా అదే మాటల దాడి చేసింది. ఈ సమయంలోనే ఇటు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగాయి. ఇటు ఏదైతే అటు ఏఐసిసి పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసిందో అదే విషయాన్ని 4 పేజీలలో కులంకుశంగా అటు మీనాక్షి నటరాజన్ కు లిఖిత పూర్వకంగా ఈ రోజు లేఖ ద్వారా కూడా ఫిర్యాదు చేసింది. అనంతరము వచ్చే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు సంయమనం పాటించాలి అని సీనియర్ మంత్రిగా ఉన్న మీరు సంయమనం పాటించాలని అటు మీనాక్షి నటరాజన్ కొండ సురేఖను అయితే నచ్చజెప్పినట్టు మనకు తెలుస్తుంది. రామని రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి అంతర్గత విభేదాలపై పార్టీ అధిష్టానం అయితే దృష్టి సారించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ భేటీయారు. అయితే కడియం శ్రీహరిపై 4 పేజీల ఫిర్యాదు లేఖను కూడా అందజేశారు ఆమె. ఇక ఈ భేటీలో కడియం శ్రీహరి తనను పదే అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, మీనాక్షి నటరాజన్ తో కొండా సురేఖ భేటీ ముగిసిపోయింది. అయితే మీనాక్షి నటరాజన్ కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సంయమనం పాటించాలి, పెద్ద బాధ్యత మీపై ఉంది అన్నట్లుగా కూడా ఆవిడ సూచించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఉదయ్ కిరణ్? బ్రాహ్మణి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కూడా తారస్థాయికి చేరిన నేపథ్యం దీనికి సంబంధించిన ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో ఇవాళ కొండా సురేఖ కడియం శ్రీహరి కూడా దీనికి సంబంధించిన చర్చ నడిచింది. దీనికి సంబంధించిన చర్చలో కూడా కొండా సురేఖ అటు మీనాక్షి నటరాజన్ కు కడియం శ్రీహరిపై 4 పేజీల లేఖను కూడా రాసినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ లేఖలో పూర్తిగా స్థానికంగా జిల్లాలో అంతర్గత అనవసర వివాదాల్లోకి తను లాగుతున్నారని చెప్పేసి కొండ సురేఖ అటు మీనాక్షి నటరాజన్కి తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అనేక విషయాల్లో కూడా అతను వివాదాల్లో తలదూరుస్తున్నాడు. తన శాఖలో తనకు తెలియకుండానే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో కూడా కొంత విభేదాలుగా సృష్టిస్తున్నారనే సంబంధించి కూడా తను మీనాక్షి నటరాజన్ ముందు కూడా తెలిపిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కొద్దిగా సంయమనం పాటించాలి, దీనికి సంబంధించిన ఇప్పటికే ఏఐసిసి అధిష్టానానికి తీసుకెళ్తాను, అప్పటి వరకు మీరు ఓపిక గా ఉండాలని చెప్పేసి అటు మీనాక్షి నటరాజన్ కొండ సురేఖ కూడా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ముగ్గురు ఎంపీలతో ఏదైతే విడివిడిగా చర్చ జరిపారో ఆ చర్చలో కూడా కీలక అంశాలను కూడా ఆమె ప్రస్తావించినట్లు మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కొద్ది పటిష్టంగా ఉండాలంటే అంతర్గత విభేదాలు పక్కన పెట్టి ముందుకెళ్లాలని చెప్పేసి ఆమె సూచించినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించింది కడియం శ్రీహరిపై కొంత యాక్షన్ తీసుకుంటాము, అప్పటి వరకు మీరు ఓపిక పట్టాలి, సీనియర్ మంత్రిగా మీకు పూర్తి అవగాహన ఉంది, దీనిపై మీకు స్పష్టత కూడా ఉంది, ఏది జరిగినా కూడా ఎలాంటి అంశాలపై కూడా కొద్దిగా సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించిన రాబోయే రోజుల్లో తదుపరి చర్యలు తీసుకోవాలా లేదా అనే అంశాలపై కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు.
తీసుకుంటుందని చెప్పేసి అటు కొండ సురేఖ కూడా మీనాక్షి నటరాజన్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ జిల్లాలలో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా గద్వాల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ వివాదాలు కూడా బయటపడ్డాయి. అటు ఎమ్మెల్యే వర్గం, అటు స్థానిక ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్గం ఒకరిపై ఒకరు దూషించుకోవడం కూడా జరిగింది. మరోపక్క ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పాలకుర్తి ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డిపై పాలకుర్తి కాంగ్రెస్ నేతలు కూడా టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. పాలకుర్తిలో ఇంకో రాజ్యం నడుస్తుంది, డబ్బులున్న వారికే పదవులు కట్టబెడుతున్నారని చెప్పేసి అటు పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు కూడా అటు పాలకుర్తి ఎమ్మెల్యేపై కూడా ఫిర్యాదు చేసినట్లు మనకు తెలుస్తోంది. పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇద్దరు ఎస్సీలను మండల అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించారని చెప్పేసి వాళ్ళు ఈ కంప్లైంట్ లో కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇవాళ మీనాక్షి నటరాజన్ తో ముగిసిన భేటీలో కీలక అంశాలపై చర్చ నడిచింది. ఈ చర్చలో భాగంగా అటు కడియం షేర్పై కొంత అధిష్టానానికి చేరవేసేందుకు తమకు సమయం కావాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అటు కొండ సురేఖ